ఈ రోజు చిన్న తమ్ముడు కూడా పెద్ద తమ్ముడు దగ్గరికి ఇంకా దుబాయ్‌కి అయితే వెళ్ళిపోతున్నాడు. సేమ్ ఇద్దరు కూడా ఇంకా ఒక దగ్గర ఒక కంపెనీలో ఉంటారనమాట. పెద్ద తమ్ముడు వాళ్ళ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వీడికి కూడా ఇంకా అక్కడ అప్లై చేశాడు. ఇప్పుడైతే ఇంక వీడికి ఆఫర్ లెటర్ అయితే వచ్చింది చిన్న తమ్ముడికి. ఇంకా బయలుదేరేటప్పుడు అయితే ఇంక లగేజ్ అయితే సర్దేస్తున్నాను. ఫస్ట్ ఇంక కావాల్సినవన్నీ సరే ఇంక దగ్గర పెట్టేసుకుందాం అని చెప్పేసి అన్ని దగ్గర పెట్టుకున్నాను. పాస్‌పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్‌పోర్ట్, ఫ్లైట్ టికెట్ కొన్ని కొన్ని సార్లు ఆధార్ అయితే అడగొచ్చు. మాక్సిమం పాస్‌పోర్ట్ ఉంటది కాబట్టి ఆధార్ అయితే అడగకపోవచ్చు ఇంకా అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో. ఇంక అందుకే ఇవన్నీ కూడా ముందుగా సర్దేయడానికని చెప్పేసి ఇంకా పెట్టేసాననమాట. ఇప్పుడైతే ఇంక ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు కదా! సో, అందుకే వీళ్ళిద్దరి కోసం అని చెప్పేసి కొన్ని వంటకాలైతే ప్రిపేర్ చేసాము. కజ్జికాయలు, పాకుండలు, గోరుమిట్టీలు, సంపంగి పూలు ఇవి స్వీట్. ఇంకా కొన్నైతే ఇంక స్వీట్ ఎయకుండా అనమాట కవర్‌లో ఉన్నవి. ఇంకా జంతికలు ఇలాంటివన్నీ కొన్ని వంటకాలైతే చేసాము. ఇంక వీళ్ళిద్దరి కోసమే. ఇంక ఇవన్నీ కూడా ఇంకా బ్యాగ్‌లో అయితే ప్యాక్ చేసేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇంకా కవర్స్‌లో పెట్టేసామనమాట. ఇంకా బట్టలు కూడా ఇంకా వేరేగా సెపరేట్‌గా కవర్‌లో అయితే పెట్టాను. ఎందుకంటే ఇవి ఏమాత్రం ఆయిల్ లాంటివి లీక్ అయినా సరే మళ్ళీ బట్టలు పాడైపోతాయి కదా! అందుకోసం అని చెప్పేసి. ఇంకా చేసిన వంటకాలన్నీ కూడా వేరే కవర్స్‌లో అలా ప్యాక్ చేసేసాము. ఒక్కొక్కటి కూడా 2 కవర్‌లో అన్నట్టుగా అలా ప్యాక్ చేసామనమాట. ఏమాత్రం ఏ చిన్న ఆయిల్ లీక్ అయినా లేదంటే కవర్ చిరిగిపోయినా సరే అన్నీ బయటకొచ్చేస్తాయి కదా బ్యాగ్‌లోని. ఎయిర్‌పోర్ట్‌లో ఇంకా బ్యాగులను ఎలా ఏస్తారో లోపల ఇంకా మనం చెప్పలేం కదా! సో, అందుకే ఒక్కొక్క దాన్ని కూడా ఇలా 2 కవర్‌లో అన్నట్టుగా ఇంక అలా ప్యాక్ చేసి ఇంకా తమ్ముడికి బ్యాగ్‌లో అయితే సర్దేద్దామని చెప్పేసి ఇంక ఇలా అయితే రెడీ చేసేసాము. మాకైతే అసలు చిన్న తమ్ముడు పంపించడం అయితే ఇంక ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు పెద్ద తమ్ముడు ఒకడు దూరంగా ఉన్నా సరే, చిన్నోడైనా సరే మాకు దగ్గరగా ఉండేవాడు. కానీ ఇప్పుడు వీడు కూడా ఇంకా వెళ్ళక తప్పడం లేదనమాట. నా బీఎస్సీ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే మా డ్యాడీ అయితే చనిపోయారు. అప్పుడు ఇంక నన్ను చదివించడం గాని, నా పెళ్లి చేయడం గాని అంతా కూడా ఇంకా పెద్ద తమ్ముడే చూసుకునేవాడు. ఇంక ఇంటి బాధ్యత అంతా కూడా వాడే ఇంక అలా భరించేవాడు ఇంతవరకు కూడా. ఇప్పుడు ఇంక వాళ్ళు కూడా తొందరగా సెటిల్ అవ్వాలి అంటే ఇంక మా చిన్నోడు కూడా ఇంకా కష్టపడక తప్పదు. సో, అందుకోసం ఇంక వీడిని కూడా పంపించాల్సొస్తుంది. కాకపోతే ఒక ధైర్యం ఇంకా పెద్ద తమ్ముడు చూసుకుంటాడు కదా! వీడిని కూడా అని చెప్పేసి ఇంకిద్దరు ఒక దగ్గర ఉంటారు కాబట్టి ఇంకా ఇద్దరికీ కూడా పెద్దగా కష్టపడుతున్నాను ఫీలింగ్ కలగకుండా ఉంటదని చెప్పేసి అందుకే మాకు కష్టంగా అనిపించినా సరే ఇంకా వీడినైతే పంపించక తప్పట్లేదింకా. ఇంకా కష్టంగా ఇంకోటేంటంటే ఇంక అమ్మ ఒక్కరిదే ఉండాల్సొస్తది. అదే ఇంకా మాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. కాకపోతే అమ్మని కూడా ఇంకా నా దగ్గరికి ఇంక అప్పుడప్పుడు ఇంక తెచ్చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా వీళ్ళ కోసం చేసిన స్నాక్స్ అన్నీ కూడా ఇంకా కవర్స్‌లో అయితే జాగ్రత్తగా ఇంక అలాగా ప్యాక్ చేసాము అమ్మ, నేను కూడా. పాపం మా అమ్మ అయితే ఇంక ఇవన్నీ సర్దుతుంది గానీ, ఇంకా చాలా బాధగా ఉందనమాట మొహమంతా కూడా ఇంకా. గుండెల్లో బాధుంది గానీ, కానీ ఇంకా బయటకసలు ఎలా కనిపించనివ్వటం లేదింకా. కానీ పంపించక తప్పనిసరి పరిస్థితిలో ఇంక అలా పంపించాల్సొస్తుంది. నాకు కూడా అసలు ఇష్టం లేదనమాట. ఇప్పుడు ఇంటికెళ్ళానంటే ఇంక తమ్ముళ్ళిద్దరు కూడా ఉంటారు. ఒక రాఖీ పండగకి కూడా ఇంకా తమ్ముళ్ళిద్దరు కూడా కనిపించరు. అదే నాకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే, మరింక ఇలాంటివన్నిటికి నేనింకా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇంకా అమ్మకైతే ఇంకా పాపం ఇంకా చాలా బాధగా ఉంది గానీ, ఇంక అలా ఏదో అలా పైకైతే ఇంక అలా నార్మల్‌గా కనిపిస్తుందింకా. మొత్తానికి ఇంకా అమ్మ చేసిన వంటకాలన్నీ కూడా ఇంకా కవర్‌లో అయితే ఇంకా సర్దేశాననమాట. మొత్తం చూస్తే ఇన్ని ప్యాకింగ్స్ వచ్చాయి ఇలాగా. కానీ 25 కేజెస్ ఇస్తారు కదా లగేజ్‌కి. కాబట్టి సరిపోతుంది ఇంకా అనేసి ఇంక ఇవన్నీ కూడా పెట్టేసాను. ఇలాగా పెద్ద తమ్ముడి దగ్గరికి ఇంతకు ముందైతే ఎవరైనా సరే వెళ్ళేవాళ్ళుంటే ఏవో ఒకటి అలా పంపిస్తూ ఉండేదాన్ని. అదొకసారైతే వీడియో కూడా తీసి పెట్టాను. కొన్ని స్నాక్స్ ఇంకా అలాగా కర్రీస్ లాంటివి పంపిస్తున్నప్పుడు. అప్పుడు నాకు చాలా మంది రిప్లైస్ పెట్టారు. ఔట్ ఆఫ్‌లో ఉన్నవాళ్ళంట. "అక్క మీ తమ్ముడు చాలా అదృష్టవంతుడు. తన కోసం ఇన్ని పంపిస్తున్నారు మీరు. అక్క మాకు కూడా పంపించండి అక్క. అక్క మీరైతే ఇలా మీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నారు కానీ మా ఇంట్లో ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేరు. మా కోసం అసలు ఆలోచించే వాళ్ళే ఎవరు ఉండట్లేదు" అని చాలా మంది నాకైతే కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ విన్నాకైతే నాకు చాలా బాధేసిందసలు. ఇప్పుడు చిన్న తమ్ముడికి కూడా అక్కడ ఎలా ఉంటదో పరిస్థితి అనేది అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు పెద్ద తమ్ముడు. అయినా సరే చిన్న తమ్ముడు "అన్నయ్య నేను కూడా నీ దగ్గరికొచ్చేస్తాను. నీతో పాటు నేను కూడా కష్టపడతాను" అని వీడు ఓన్‌గా అడగడం వల్లనే అక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ జాబ్ కోసమైతే అప్లై చేశాడు పెద్దోడు. వాళ్ళు అంత దూరంగా ఉండి, ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండి, రిలేటివ్స్ దూరంగా ఉండి, ఒక హెల్త్ బాగోపోతే ఒక్కరే భరించాలింకా ఆ బాధంతా కూడా. ఇన్ని కష్టాలు పడి వాళ్ళు అంతలా కష్టపడేదైతే ఇంట్లో వాళ్ళ కోసమే కేవలం. అలాంటి వాళ్ళ కోసం మనం కొంతైనా సరే పట్టించుకోకపోతే ఎలాగా అని చెప్పేసి నాకే చాలా బాధేసింది. కనీసం దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకంటూ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి దయచేసి. ఇంట్లో వాళ్ళు దూరంగా ఉండి కష్టపడుతున్నారంటే అలాంటి వాళ్ళ కోసం ఆలోచించకుండా ఉండే జనాలు కూడా ఉంటారా అనిపిచ్చింది నాకు ఆ కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత. దయచేసి ఇప్పటికైనా మారండి. వాళ్ళకంటూ కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని పట్టించుకోండి. ఇంకా పాస్‌పోర్ట్, ఫ్లైట్ టికెట్ ఇదంతా కూడా ఇంకా వాడి దగ్గరున్న హ్యాండ్ బ్యాగ్‌లో వాడికి దగ్గరలో ఉండేలాగా అయితే బ్యాగ్‌లో సర్దేసి లగేజ్ అయితే ఇంక అంతా రెడీ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎయిర్‌పోర్ట్ దగ్గరికైతే వచ్చేసామింకా. ఎయిర్‌పోర్ట్ దగ్గర ఈ శిల్పాలయితే మాత్రం భలేగా ఉంటాయి. ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఎయిర్‌పోర్ట్‌లోనికింకా. ఇక్కడ నుంచి ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక 5-10 మినిట్స్ పడుతుందింకా. చిన్నోడు ఇప్పుడింకా వెళ్ళాడంటే మళ్ళీ ఒక 3 ఇయర్స్ వరకు ఇంకా ఇంటికైతే రాడు. ఇంక అప్పటి వరకు ఇంకా ఈ 3 ఇయర్స్ వరకు వాడినింక ఏ వీడియో కాల్స్‌లోనో చూసుకోవాలింకా. ఇంకా ఎయిర్‌పోర్ట్ దగ్గరికైతే వచ్చేసామింకా లోపలికెళ్ళిపోవడమే.
చిన్నోడైతే ఇంకా ఏదో కొంచెం ధైర్యంగా వెళ్తున్నాడు కానీ చిన్నోడు ఫ్రెండ్ వచ్చాడనమాట. పాపం తనైతే ఇంకా ఏడ్చేసాడు ఇంకా. ఇంకా వీళ్ళు లగేజ్ పట్టుకొని ఇంకా వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చారు వాడు కూడా. ఇక్కడ ఎవరికో వెల్కమ్ చెప్పడానికనేమో వెండి కలశం పట్టుకొని మరి కొంతమందైతే ఇలా వచ్చారనమాట. ఇంకిక్కడ ఇలా పువ్వులయి పట్టుకొని ఇంకొంతమందొచ్చారు. మరి ఎవరొస్తారో తెలీదు కానీ. ఇంతలో నా కూతురు ఆద్య కూడా వచ్చింది. ఆళ్ళ మమ్మకి సెండ్ ఆఫ్ చెప్పడానికని చెప్పేసి ఒక నిమిషం ఆలోచించింది బయటికి రావాలా వద్దా అన్నట్టు. ఇంకా వాళ్ళ డ్యాడీ వచ్చేసరికి ఇంకా ఏదో గుర్తొచ్చేసింది. ఎక్కడికో తీసుకెళ్ళమని చెప్పేసి ఇంకా చేయి పట్టుకొని మరి ఇంక అలా లాక్కెళ్ళిపోతుంది. ఇంకా నాన్న కూతురనమాట. నన్నడిగితే ఇంకెక్కడికి నేను తీసుకెళ్ళనని చెప్పేసి ఇప్పుడు ఇంకా అందుకే వాళ్ళ డ్యాడీని లాక్కొని వెళ్తుంది. ఇంకింతలో మా అమ్మెళ్లి ఇంక చటుక్కున దాన్ని పెట్టేసుకొని ఇంక పక్కకి తీసుకొచ్చేస్తున్నారింకా. ఎందుకంటే తమ్ముడితో మాట్లాడుతున్నారింకా అక్కడ అలాగా. ఇంకా తమ్ముడు లోపలికెళ్ళే టైం అయితే అయిపోయింది. ఇంక కొన్ని క్షణాలే వాడితో ఉండేది. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాతే ఇంకా వాడితో ఉండగలిగేదనేది. అందుకే ఒక ఫోటో అయితే ఇంక ఇలాగా తీసేసుకున్నామనమాట. ఇంకా మరి ఎళ్ళక తప్పదు కదా! కాబట్టి ఇంకా అలా మా అమ్మ అయితే పాపం ఏడుపుని అలా ఇంకా ఆపుకొని, ఆపుకొని అన్నట్టుగా ఉంది. అప్పటికే పాపం పక్కకెళ్ళైతే ఇంకా అలా ఏడ్చేస్తుందింకా వాడి కోసం అని చెప్పేసి ఎళ్ళిపోతున్నాడని. ఇంకా వాడితో పాటు నా కూతురు కూడా ఎళ్ళిపోవడానికి ఇంక రెడీ అయిపోయి ఇంక సగం దూరం అయితే ఎళ్ళిపోయింది. అది ఎక్కడికి ఇంక బయటకొచ్చేయి అని చెప్పేసరికి ఇంక అలా గబుక్కన ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేసింది వాళ్ళ డ్యాడీని చూసి. వీడైతే ఇప్పుడు ఇంకా వెళ్తున్నాడు గానీ మనసులో అయితే మాత్రం ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది ఇంక అలాగా. కానీ వాడి దగ్గర మాత్రం మనం ఏమాత్రం ఇంకా ఏడుస్తున్నట్టుగా కనిపించినా సరే, వాడు కూడా చాలా కష్టంగా ఎళ్తాడు కాబట్టి అసలు ఆడిది ముందైతే మాత్రం అసలు ఇంకా ఎంత బాధొచ్చినా సరే ఇంక అలా కంట్రోల్ చేసుకొనున్నానింకా. ఇంకిప్పుడైతే బయటైతే ఇంకా ఈ పోలీసోళ్ళనైతే చెక్ చేస్తున్నారు. ఇంక చెకింగ్ అయిపోయిన తర్వాత బాయ్ చెప్పేసైతే లోపలికెళ్ళిపోయాడు ఇంక వీడు. వాడి కోసం ఆద్య కూడా చాలా హ్యాపీగా బాయ్ చెప్పింది. ఇంక అలా నవ్వుకుంటూ ఇంక వెళ్ళాడు. మళ్ళీ వీడు 3 ఇయర్స్ తర్వాత వస్తాడు. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయాలి వీడి కోసం.